బద్దలైపోద్ది. ఓకే, సో ఇంకా పిలిచేద్దామా? సన్ ఆఫ్ అల్లు అరవింద్ గారి అంచనాలని మించినటువంటి పుష్పరాజ్ అల్లు అర్జున్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు అవర్ ఐకాన్ స్టార్. అసలు ఏమైనా సెన్సేషన్ ఆ పుష్ప. ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు సినిమా గురించి మాట్లాడుతున్నారు అంటే దట్స్ ద ఎఫెక్ట్ ఆఫ్ పుష్ప. అండ్ ఇప్పుడు వినబోతున్నాము అల్లు అర్జున్ గారి మాటలు. హాయ్ వైజాగ్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నాకు నిజంగా ఇవాళ పొద్దున వైజాగ్ వస్తూ డ్రైవ్ చేస్తూ చాలా గుర్తుకొస్తుంది. నా లైఫ్లో వైజాగ్ ఇస్ అ వెరీ 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 స్పెషల్ సిటీ. నా ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు షూట్ చేస్తూనే ఉన్నాను. నేను అనుకున్నా చాలా రోజులైంది వైజాగ్లో షూట్ చేసి. ఐ మిస్ వైజాగ్. నాకు ఎప్పటికప్పుడు వచ్చి షూట్ చేయాలని ఉంది. థ్యాంక్ యూ వైజాగ్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్. ఇన్నేళ్ళుగా ఎప్పుడు ఈ ఊరిలోకి వచ్చినా నాకు స్వీట్నెస్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ దట్ లవ్. అండ్ ఇవాళ చాలా స్పెషల్ రోజు, ఉగాది. లక్కీగా మోస్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడే ఉన్నారు. ఇట్స్ అ వెరీ స్పెషల్ డే ఫర్ మీ. ఎందుకంటే నాకు పర్సనల్గా థ్యాంక్ యూ మై లవ్, థ్యాంక్ యూ. చెప్తా మీ గురించి లాస్ట్లో చెప్తానే సేవ్ చేస్తాను, లేదంటే మాట్లాడిస్తారా మీరు. టుడే నిజంగా ఇట్స్ అ వెరీ స్పెషల్ డే ఫర్ మీ. ఎందుకంటే ఒఫిషియల్లీ మా అన్నయ్య అల్లు బాబీ ఈజ్ గోయింగ్ టు బి ఎ ప్రొడ్యూసర్. నాకు ఇట్స్ అ వెరీ నీకు ఎలా చెప్పేది, మా ఫాదర్ ప్రొడ్యూసర్, ఆ తర్వాత మా తమ్ముడు కూడా ప్రొడ్యూసర్ అవుతాడు అనుకున్నాను, తను కూడా యాక్టర్ అయ్యాడు. ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. బట్ నాకు ఎక్కడో ఏంటంటే మా ఫాదర్ తర్వాత ప్రొడ్యూసర్ ఎవరు అవ్వలేదే. మా అన్నయ్య చాలా వర్క్స్ చేశాడు, సినిమా రిలేటెడ్ వర్క్స్ బిహైండ్ ద స్క్రీన్ చాలా చేశాడు, కానీ తను కూడా ప్రొడ్యూసర్ అయితే బాగుందని నాకు కోరిక ఉండేది. నిజంగా ఇన్నేళ్ళ తర్వాత తను ఒక ప్రొడ్యూసర్ అయ్యి నాకు కూడా ఇవాళ ఫిలిమ్స్లో మా ఫాదర్ తర్వాత ఒక ఫాదర్ ఫిగర్గా సపోర్ట్గా ఫిలిమ్స్లో ఉన్నందుకు ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. బాబీ, ఐఎమ్ వెరీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ యు బికమ్ అ ప్రొడ్యూసర్ పర్సనల్లీ. బికాస్ నాకు తెలుసు నా ప్రతి జర్నీలో, నా సినిమా లైఫ్లో, నా సినిమా నేను ఎన్నుకున్న కథల్లో తన చాలా పెద్ద పార్ట్. ఇది ఫస్ట్ సినిమానే కావచ్చు, బట్ తనకి దాదాపు 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. సో తన ఒక కథ ఎంచుకుని తను సినిమా చేస్తానంటే ఐ డెఫినెట్లీ నో అది మినిమం గ్యారంటీ బాగుంటుందని. అండ్ వెల్కమ్ టు ద ఇండస్ట్రీ ఎట్ లాస్ట్. థ్యాంక్ యూ సో మచ్ బాబీ, ఇట్స్ అ వెరీ స్పెషల్ డే ఫర్ మీ. అండ్ ప్రొడ్యూసర్ సిద్ధు గురించి చెప్పాలి. అరే వైజాగ్ అల్లరి విషయంలో మాత్రం తగ్గేదేలే. ప్రొడ్యూసర్ సిద్ధు మా అమ్మాయిని ఇచ్చాం, మా కజిన్ సిస్టర్ని ఇచ్చాం సిద్ధుకి, హీస్ ఫ్యామిలీ. అండ్ తన చాలా కష్టాలు పడ్డాడు. యూఎస్లో సాఫ్ట్వేర్ లాంటి ఉద్యోగాలు చేసుకుంటూ సినిమాకి రావాలంటే చాలా కష్టాలు ఉంటాయి. సో అన్ని కష్టాలు పడి ఇన్నేళ్ళ తర్వాత ఇవాళ తన ప్రొడ్యూసర్ అయ్యి ఇంత మంచి ప్రోడక్ట్ ఇచ్చి అండ్ ఐ రియలీ లైక్ టు అప్రిషియేట్ వరుణ్ తర్వాత. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ టుడే Sidhu has become an individual producer. I wish you all the best for Renaissance Pictures, Sidhu. I know you will be a very successful and a good producer. Congratulations for that in advance. And నేను వరుణ్ గురించి చెప్పాలి. మీకు ఫస్ట్ ఎప్పుడు నేను చెప్పలేదు, వరుణ్ నీ కూడా ఎప్పుడు చెప్పలేదు. నాకు వరుణ్ అంటే చాలా ఇష్టం, నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఎందుకంటే ఎంత క్యూట్గా ఉండేవాడు అంటే పుట్టినప్పుడు నాకు తెలిసిన వాళ్ళు బేబీస్లోనే తను ఇప్పుడు అందగాడు కాదు, తను పుట్టినప్పటి నుంచి అందగాడు, అంత క్యూట్గా ఉండేవాడు. నాకు చిన్నప్పటి నుంచి వరుణ్ అంటే చాలా ఇష్టం అనమాట, చాలా క్యూట్ ఫీలింగ్. బట్ సినిమాల్లోకి వచ్చిన తర్వాత నాకు లవ్ ఎలాగో ఉంది, కానీ నాకు సినిమాల్లోకి వరుణ్ వచ్చిన తర్వాత రెస్పెక్ట్ కూడా వచ్చింది వరుణ్ మీద. ఎందుకంటే తను ఎన్నుకున్న కథలు, తను ఎన్నుకున్న విధానం, ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిస్ జర్నీ. అంటే రెగ్యులర్గా ఏదో సినిమాలు చేసేయచ్చు, ట్రెండ్ ఎటుంటే అలాంటి సినిమాలు చేసేయచ్చు కాకుండా నేనేదో డిఫరెంట్గా చేయాలి, నేను పర్ఫామ్ చేయాలి, నేను యాక్టర్ అవ్వాలి, నేను మంచి. తన సినిమాలో సక్సెస్ ఉన్నా అంతగా సక్సెస్ కాకపోయినా కూడా తను ఎన్నుకున్న ప్రతి సినిమాలో నావెల్టీ ఉంటుంది. ఐ రియలీ రెస్పెక్ట్ వరుణ్ యాజ్ అన్ యాక్టర్, నాట్ యాజ్ జస్ట్ యాజ్ మై బ్రదర్,
బట్ యాజ్ అన్ యాక్టర్ ఆఫ్ ద ఫిలిమ్స్ దట్ హీ పిక్స్ అప్ తను చేసే ఫిలిమ్స్ మీద నాకు నిజంగా చాలా రెస్పెక్ట్ ఉంది. వరుణ్, యూ మేడ్ అస్ ఆల్ ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్. యూ మేడ్ అస్ ఆల్ ప్రౌడ్ and you will make us more proud because I know you're somebody who's got fire in the belly and you will go a long way. Varun is like ela cheppalante is like a endurance runner laga. He's like a marathon runner. Tanu eltune untadu. And inko manchi appreciation vishayam entante Varun, I know oka ilanti position lo unnappudu you don't want to take risks. Oka kotta director tho cinema cheyadam anedi anta kadane risk, but ఇలాంటి జంక్షన్లో కూడా ఒక కొత్త డైరెక్టర్కి ఫిలిం ఇచ్చి రిస్క్ తీసుకుని ఇవాళ ఇంత పెద్ద సినిమా తీసినందుకు ఐ రియలీ అప్రిషియేట్ యూ ఫర్ యువర్ రిస్క్ దట్ యువ్ టేకెన్ అండ్ ఐమ్ టెలింగ్ యూ యువర్ రిస్క్ విల్ పే ఆఫ్ ఫర్ షూర్. యువర్ రిస్క్ ఇస్ వర్త్ ఇట్. అండ్ లాస్ట్ వన్ మోర్ థింగ్ అబౌట్ వరుణ్. నిజంగా వరుణ్ ప్రతి సినిమాకి చాలా కష్టపడతాడు, ఏదో ఒక వేరియేషన్ ట్రై చేస్తుంటాడు. కానీ ఈ సినిమా మాత్రం తన అన్ని సినిమాలో ఒక ఎత్తు అయితే ఈ ఒక్క సినిమా మాత్రం తన కష్టం మామూలు కష్టం కాదు. ఎందుకంటే ఒక హీరోకి ఆ ఒక ఇన్నాళ్ళు ఆ 6 ప్యాక్స్ చేసి ఆ బాక్సింగ్లు ఆ ఫైటింగ్లు అబ్బాబాబాబాబాబా చాలా కష్టమైన విషయం అది. ఐ రియలీ అప్రిషియేట్ యూ ఫర్ గివింగ్ యువర్ బెస్ట్ ఫర్ ద ప్రోడక్ట్. నీ కసి, నీ హార్డ్ వర్క్, నీ సిన్సియారిటీ కోసం మనస్ఫూర్తిగా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఐ హవ్ సీన్ ద ఫిలిం. నేను సినిమా చూసా, నేను చెప్పిన సినిమా బాగుంది. ఇంక ఎంత బాగుందో మీరు చెప్పాలి, కానీ నేను మాత్రం అసలు ప్రోడక్ట్ చూసాను, సినిమా బాగుంది, నాకు నచ్చిన సినిమా. అండ్ ఈ సినిమాలో చేసిన అమ్మాయి సాయి, థ్యాంక్ యూ వెరీ మచ్. యూ హ్యావ్ డన్ అ వెరీ క్యూట్ జాబ్. యూ లుక్ వెరీ క్యూట్ ఇన్ ద ఫిలిం. అ లాట్ ఆఫ్ పీపుల్ విల్ లైక్ యూ అండ్ యుల్ స్టార్ట్ గెటింగ్ అ లాట్ ఆఫ్ అప్రిసియేషన్. అండ్ ఈ సినిమాలో నంబర్ ఆఫ్ ఆర్టిస్ట్ చేశారు. ఉపేంద్ర గారు చేశారు, సునీల్ శెట్టి గారు చేశారు, అండ్ నదియా గారు, ఇంకా చాలామందికి ఎవరన్నా మిస్ అయ్యి ఉంటే క్షమించండి. నవీన్ చంద్ర చాలా మంచి రోల్ చేశారు, నరేష్ గారు చాలా మంచి ఎంటర్టైనింగ్ రోల్ చేశారు. ఇలా ఆర్టిస్టులు ఎవ్రీబడి డిడ్ అ గుడ్ జాబ్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ ఈ సినిమాలో ఉన్న టెక్నీషియన్స్ అందరికీ, జార్జ్ విలియం గారికి, అండ్ అఫ్ కోర్స్ మా బ్రదర్ తమన్ గురించి చెప్పాలి ప్రత్యేకంగా. తమన్ ముట్టుకున్నలా బంగారు అవుద్ది. అది భీమ్లా నాయక్ అవ్వచ్చు, లేదంటే అఖండ అవ్వచ్చు, లేదంటే డీజే టిల్లు కావచ్చు, అసలు ఏ సినిమా అయినా కావచ్చు, కానీ తమన్ మామూలు ఫామ్లో లేడు. అసలు ముట్టుకున్నలా బంగారం అవుతుంది. ఐఎమ్ షూర్ గనీ విల్ యాడ్ టు హిస్ లిస్ట్. ఆల్ ద బెస్ట్ టు మై బ్రదర్ తమన్. అండ్ మై బెస్ట్ విషెస్ టు ద డైరెక్టర్ కిరణ్ గారు. కిరణ్ గారు ఫస్ట్ సినిమా ఇది మీకు, కానీ చాలా ఏళ్ళు చాలా సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్ డైరెక్టర్గా చాలా బాగా తీశారు. అండ్ డెఫినెట్లీ ఆయన చాలా మంచి ప్రోడక్ట్ డెలివర్ చేశాడు. అందరు నమ్మకం ఏంటంటే ఒక కొత్త డైరెక్టర్ డెలివర్ చేయగలడా అని. అందరూ తనని నమ్మినందుకు తన నమ్మకం నిలబెట్టుకున్నారు. కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ ఫర్ దాట్ కిరణ్ గారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. చాలా బాగా తీశారు సినిమా. మీరు రేపు ఇదే మాట ఆయన చూసి అంటారు, రేపు సినిమా చూసాక మీరు కూడా ఇదే మాట అంటారు. నేను పాజిటివ్గా ఉన్నాను. ఇంకెవరన్నా మర్చిపోయి ఉంటే క్షమించండి. మీకు ఎంతసేపు పంచ్ డైలాగులే కావాలి కదా. ఈ విషయాల్లో మాత్రం మీరు తగ్గేదేలే. థ్యాంక్ యూ సో మచ్. అలాగే గెస్ట్గా వచ్చిన హరీష్ శంకర్ గారికి, అవంతి శ్రీనివాస్ గారికి, ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరన్నా మర్చిపోయి ఉంటే క్షమించండి. అండ్ మెయిన్గా లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, మా వరుణ్ని దీవించే ప్రేక్షకులకి, వరుణ్ని అభిమానించే అభిమానులకి అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మొదటి నుంచి మమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేసిన మెగా అభిమానులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ నా ప్రాణానికి ప్రాణమైన, నేను ఎప్పుడూ సరదాగా అంటూ ఉంటాను, ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారేమో, నాకు మాత్రం ఆర్మీ ఉంది. ఐ లవ్ యూ మై ఆర్మీ, ఐ లవ్ యూ. జనరలీ ఫ్యాన్స్కి వాళ్ళ హీరో వాళ్ళ బలం ఏమో, నాకు మాత్రం నా ఫ్యాన్సే నా బలం. ఇది మాత్రం నిజం. అండ్ నేను ఇంకొక విషయం చెప్పాలి ఫ్యాన్స్కి, మీరు చాలా మంచి పనులు చేస్తున్నారు, నాకు చాలా నచ్చుతుంది. జనరలీ ఫ్యాన్స్ ఒక హీరోని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ ఫ్యాన్స్ అవుతారేమో, కానీ నేను నిజంగా నా ఫ్యాన్స్ చూసి నేను ఇన్స్పైర్ అవుతున్నా. మీరు చేసే మంచి పనులు చూసి నేను కూడా మీలాగే ఏదైనా మంచి పని చేయాలి, ఈ ఎనర్జీ అంతా దేనికైనా ఒక మంచి విషయానికి అప్లై చేయాలని నాకు మీరు ఇన్స్పిరేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మై డియర్ ఫ్యాన్స్. ఐ లవ్ యూ వైజాగ్. మీరంటే నాకు ఎప్పుడు ఇష్టమే. నా ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు ఇట్స్ అ వెరీ 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 స్వీట్ ఫీలింగ్. వైజాగ్ నా అప్పటి నుంచి ఇప్పటి వరకు నా ఫీలింగ్ మాత్రం తగ్గేదేలే.
థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఈ ఫంక్షన్ ఇంత బాగా సక్సెస్ చేసినందుకు వైజాగ్ పోలీస్ వాళ్ళకి, మిగతా అన్ని అథారిటీస్కి థ్యాంక్ యూ. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. ఒక గ్రూప్ పిక్ అంట, ప్లీజ్ కమ్. వైజాగ్ అల్లరి విషయంలో మాత్రం